2029లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయని రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచి విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థులకు సాల్వాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్లను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ స్థానికంగా ఉంటూ అందరికీ అందుబాటులో ఉండే నాయకులకే పట్టం కట్టారని అన్నారు. ప్రకాశం జిల్లా కంభం మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ వైసీపీ నాయకుడు చిన్నారెడ్డిని గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ఆదేశాల మేరకు గిద్దలూరి సబ్ జైలుకు రిమాండ్కు తరలించారు. ఈ విషయం తెలిసిన వెంటనే వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుకూరి నాగార్జునరెడ్డి సబ్ జైలుకి వెళ్లి పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రతీకారంతో అక్రమ కేసులు నమోదు చేసి వైసీపీ నాయకులను భయపెట్టే ప్రయత్నం చేస్తుందని తీవ్రంగా విమర్శించారు. ఇటువంటి చర్యలను పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. ఏలూరులో ట్రాఫిక్ సమస్యలపై ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ స్వయంగా రంగంలోకి దిగారు. నగరంలోని ప్రధాన రోడ్లపై నడుచుకుంటూ వెళ్తూ ట్రాఫిక్ పరిస్థితులను పరిశీలించారు. ప్రధాన రద్దీ ప్రాంతాలైన ఫైర్ స్టేషన్ సెంటర్, ఆర్ఆర్పేట, కొత్త బస్టాండ్ ప్రాంతాలను డీఎస్పీ శ్రవణ్ కుమార్తో కలిసి ఆయన పర్యవేక్షించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చేపట్టాల్సిన చర్యలపై ఆయన పోలీసు అధికారులకు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఇష్టారాజ్యంగా రోడ్లపైకి మోటార్ సైకిళ్లు పెట్టడం, వ్యాపారాలు సాగిస్తే తీవ్ర ఇబ్బందులు తప్పవనే హెచ్చరికలు జారీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాల గ్రామంలోని కావేరీ ఇండస్ట్రీస్ పత్తి మిల్లులో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. పత్తి మిల్లులోని డస్ట్ రూమ్లో మొదలైన మంటలు క్షణాల్లో ఉవ్వెత్తున ఎగిసిపడడంతో మిల్లు ఆవరణమంతా దట్టమైన పొగతో కమ్ముకుంది. వెంటనే ఫైర్ సిబ్బందికి కాల్ చేసి మంటలు ఆర్పివేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. మెదక్ జిల్లా నార్సింగ్ మండల కేంద్రంలోని అగ్ని ప్రమాదం సంభవించింది. గ్యాస్ సిలిండర్ నుండి మంటలు చెలరేగి నివాసపూరిలోని గుడిసె పూర్తిగా దగ్ధమైంది. 2,20,000 నగదు, 6 తులం బంగారం, గుడిసెలోని వస్తువులు కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న రామయంపేట ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు వేడుకున్నారు. హైదరాబాద్ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ పై రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్ఓ లలితాదేవి మాట్లాడుతూ ఫుడ్ పాయిజన్ అని సమాచారం రాగానే హాస్పిటల్ నుండి అంబులెన్స్ పంపించామని తెలిపారు. విద్యార్థులందరినీ హాస్పిటల్లో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కాకినాడ కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ టీచర్లు, ఆయాలు నిరసన వ్యక్తం చేశారు. గత 6 ఏళ్ల నుండి అంగన్వాడీలకు వేతనాలు పెరగలేదని, తక్షణం ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 అంగన్వాడీలకు చెల్లించాలని డిమాండ్ చేశారు. మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మారుస్తూ ఆదేశాలు మాత్రమే ఇచ్చారని, మెయిన్ సెంటర్ అంగన్వాడీ వేతనాలు తక్షణం మినీలకు చెల్లించాలన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పరిధిలో తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న 2 దొంగలను గిద్దలూరు పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ యు నాగరాజు గిద్దలూరు పరిధిలో 4 చోట్ల దొంగతనం జరిగిన తీరును వివరించారు. గత నెల 23వ తారీఖు దొన్నంపల్లిలో తాళం పగలగొట్టి దొంగతనం చేస్తుండగా స్థానికులు దొంగను పట్టుకున్నారు. ఆ తర్వాత కారులో దొంగలు తప్పించుకున్నారని, ముద్దాయిల నుండి స్వాధీనం చేసుకున్న బంగారు వస్తువులు, కారు వటు మొత్తం విలువ 14 లక్షలు ఉంటుందని డీఎస్పీ వెల్లడించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం కృష్ణదేవిపేట ప్రధాన రహదారిపై గొలుగొండ మండల అయ్యన్నపాలెం సమీపంలో శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. 2 ఆటోలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా మరొకరు పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు.